శ్రీరామ సీతారామ. పంతులు గారు ఏమిటా కంగారు? అబ్బే ఏం లేదండి, అవతల గుడి మూసేస్తారేమో అని కంగారుగా ఉంది. మీరు పదండి. సరే పదండి. వాళ్ళని రానివ్వరా? అయ్యో ప్రసాదరావు గారు త్వరగా. ఏమిటి పంతులు గారు హడావుడి? అయ్యా త్వరగా ఎక్కండి. అయ్యా కూర్చోండి. మీరు పదండి. డోర్ తీయరా వెధవా. ఎక్కండి గురువు గారు. ఏమైందిరా? ఎవరికన్నా ఏమన్నా? ఎవరికి ఏం కాలేదు కానీ నీ వల్ల అవతల కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. నా వల్ల నేనేం చేశాను రా? చేయాల్సిందంతా చేసి ఇంకా నా వల్ల అని దీర్ఘం తీస్తావేంట్రా? ఒరే నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నాం అదనే చెప్పరా. వదిలే వాళ్ళ ఇంటికి. ఒరే బండాపురా. కుదరదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్ అయినా పర్లేదు, ముందు బండాపు. ఆపు. ఒరే నిశ్చితార్థమై 2 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు స్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది? వాళ్ళు ఏమనుకుంటారు? అలా అనుకోకూడదనే తీసుకెళ్తున్నాను. అరే బ్యాంకు లోన్ ఇచ్చి పని అయిపోయిందని చంకలు గుద్దుకుని కస్టమర్లు వదిలేయటం కాదురా, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తెలివిగా ఇచ్చిన లోన్ని రికవర్ చేసుకోవాలి. 1కి 4 సార్లు మనల్ని కలుసుకునేలా చూసుకోవాలరా. లోను కస్టమరు బా, ఈ లోన్లు ఇవ్వడం ఏంటి, ఈ కస్టమర్లు మర్చిపోవడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. రేయ్ అమ్మ పెడుతుంది కదా అని 3 పుట్ల మెక్కి బుగ్గలు పెంచడం కాదురా, కొంచెం బుర్ర కూడా పెంచాలి. ఇప్పుడు బుర్ర లేని పని నేనేం చేశాను రా? రేయ్ నువ్వు ఉదయం లవ్ చేయడం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందిరా? 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ లో ఉదయంతో కలిసి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళావా? లేదు. కనీసం పార్క్ తీసుకెళ్ళావా? లేదు. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగారా? లేదు. కొన్ని కనీసం గిఫ్ట్ అయినా కొనిచ్చావా? కనీసం ఆలోచన వచ్చిందా? ఒకసారి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను రా, కానీ కుదరలేదు. ఓలేరా కనీసం అదైనా వచ్చింది. ఇందుకీ ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నావేంటి? మా ప్రేమ గుర్తుగా లవ్ సింబల్ అయినా తాజ్మహల్ ఇద్దాం అనుకున్నాను. ఆహా, నువ్వు నా అన్నయ్యవి కావటం నా కర్మరా. రేయ్ నీ పర్సనాలిటీకి చేసే జాబ్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కడైనా సంబంధం ఉందిరా? నువ్వు ఇవ్వాల్సిన తాజ్మహల్ చందమామలో కాదురా, ఏ డైమండ్ రింగో ఏ నెక్లెస్తో ఇవ్వాలరా. అయినా ప్రేమలో పడ్డ మగవాళ్ళందరూ వాళ్ళ లవర్స్ని ఎన్ని ప్లేసులు తిప్పుతారా, ఎన్ని గిఫ్ట్లు ఇస్తారు? అవేవి లేకుండా ముద్దపప్పులు అలా ఉంటావేంట్రా? చిచ్చి. పోనీ నువ్వు చెప్పినవన్నీ పెళ్ళయ్యాక చేస్తాను రా. ఎలాగో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి మా పెళ్ళయ్యాక స్రవంతిని సినిమాలకి పార్కులకి అన్ని చోట్ల తిప్పుతాను. నువ్వు చెప్పిన గిఫ్ట్లన్నీ అప్పుడు కొనిస్తాను. ఏమంటావు? ఆహా, ఓహో, ఆహా, ఇంత చెప్పినా కూడా నీకు అర్థమై సావదేంట్రా? రేయ్ ప్రేమంటే ప్రపోజ్ చేసి ఒప్పించి పెళ్లి దాకా తీసుకెళ్ళటం కాదురా, లవ్ ఫీల్ అవ్వాలి. ఆ తీపి జ్ఞాపకాలు జీవితాంతం ఉండిపోవాలి.
ఆ మధురానుభూతులు మన చివరి శ్వాస వరకు వెంటాడాలరా. అలాంటివి ఒక్కటైనా నీకుందా? ఆ, ఎందుకు లేదురా, నేను స్రవంతిని మొదటిసారి గుళ్ళో కలిశాను. ఆ తీపి గుర్తుంది. ఆహా రే, అక్కడ ఇద్దరు కలిసి తిన్న దద్దోజనం, చక్కెర పొంగని, ఆ తీపి జ్ఞాపకాలు ఏవి గుర్తు రావట్లేదా? లేదురా, పూజారి గారు మాకు అవేమి ఇవ్వలేదు. ఆ, బహుశా మేము వెళ్ళిన రోజున అవేం చేసి ఉండరు. రే, నిన్ను మార్చడం నా వల్ల కాదురా, కాదు. రే అన్నయ్య, ఇప్పటికైనా కళ్ళు తెరవరా. నీ మ్యారేజ్కి ఇంకొక 1 month టైం ఉంది. ఈలోపు ప్రతి క్షణం వదింతో నీ లవ్ ఫీల్ అవరా. ప్లీజ్ రా. రేపు ఒకవేళ నీ పిల్లల్ని లవ్ గురించి అడిగితే చెప్పుకోవడానికి కొన్నైనా తీపి జ్ఞాపకాలనేవి ఉండాలి కదరా. ఏయ్, ఇప్పుడు ఏమదరా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నువ్వు నా గురించే కాదురా, నా పిల్లల గురించి, వాళ్ళు మా గురించి ఆలోచించి తీపి జ్ఞాపకాల గురించి కూడా ఆలోచిస్తున్నావంటే నీలాంటి తమ్ముడు ఉండటం నా అదృష్టం రా, నా అదృష్టం తమ్ముడు. నీలాంటి తమ్ముడు ఉండటం ఎంతో అదృష్టం రా. ఈయన అనవసరంగా కెలికినట్టుందనే. రే, మరీ అంత ఎమోషనల్ అవకరా, వెళ్దాం పద. ఒరేయ్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే తన్ని చూడడానికే వచ్చామని స్రవంతి అనుకుంటుంది. కానీ మావయ్య గారు జాను ఎందుకు వచ్చారని అడిగితే ఏం సమాధానం చెప్తాం? దానికి కూడా మా దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉందిరా. ఈరోజు జాను బర్త్డే. ఆ వంక పెట్టుకునే మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఒరే తమ్ముడు, నువ్వు మళ్ళీ గ్రేట్ రా. నేను మీ వదినతో సరదాగా గడపడం కోసం నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కష్టపడి కనుక్కున్నావంటే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా మనం జాను కోసం చేస్తామని తెలిస్తే ఈ పరిస్థితి ఏంటి? ఏంట్రా తమ్ముడు, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదురా, ఏం లేదు. ఈ అన్నయ్య కోసం ఈ మాత్రం కష్టపడిపోతే ఈ తమ్ముడు వేస్ట్ రా. తమ్ముడు ఆగ్రా, ఇది రోడ్డు. ఎవరైనా చూస్తే మా ఇద్దరు తేడాగా అనుకుంటారు. నీ ఓవర్ సెంటిమెంట్స్ చాలు, ఇప్పటికే టైం అయింది, నెల పద. పద. ఆ ఏరియా డెవలప్ అవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. పైగా మీరు చెప్పినంత రేట్ అక్కడ లేదు. ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా, వెళ్దాం పదా. ఒరే ఒరే ఒరే, ఆగరా. ఎంత జాను బర్త్డే అయితే మాత్రం మన ఇలా రావడం బాగోదేమరా. స్రవంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకో, కానీ మావయ్య గారు జాను ఏమైనా అనుకుంటారేమో అని టెన్షన్గా ఉందిరా. మా హూనా, నేను ఉన్నా కదా, అన్నీ నేను చూసుకుంటా, వెళ్దాం పదా. ఒరే ఒరే, ఒక్క నిమిషం. రాహు కేతుతో మీటింగ్కి వెళ్ళాడంట, వెళ్దాం పదా. నేను ఒక్కసారి ఏమంటారు? నేను తర్వాత మాట్లాడతాను. నమస్తే అంకుల్. నమస్కారం అల్లుళ్ళు. నమస్కారం మావయ్య గారు. ఏంటి అల్లుడు గారు ఇలా వచ్చారు? ఈ రోజు బ్యాంక్ లేదా? బ్యాంకు అది ఆలోచిస్తావేంట్రా, అడుగుతున్నారుగా చెప్పు. మావయ్య గారిని అర్జెంటుగా కలవాలని హాఫ్ డే బ్యాంకుకి లీవ్ పెట్టి నేను పని ఉందని చెప్పినా వినకుండా హడావిడి చేసి నన్ను తీసుకొచ్చావు కదరా. చెప్పదే. నన్ను కలవడానికి వచ్చారా? ఏంటి అల్లుళ్ళు అంత అర్జెంట్ పని? అది అంటే మావయ్య గారు, అది మావాడికి కొంచెం మొహమాటం ఎక్కువలేండి. అదేనండి, నిస్తార్థం రోజు అదేదో ఫ్లాట్స్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి వీడి బ్యాంకులో స్టాఫ్ అందరికి, వచ్చిన కస్టమర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అప్పటి నుంచి ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు ప్రతి ఒక్కరు ఫ్లాట్స్ మాకు కావాలంటూ తెగ పోటీ పడుతున్నారట. ఎరా, కొంతమంది కస్టమర్స్ 4-5 సార్లు వచ్చారట. ఎరా చెప్పవేంట్రా, వచ్చారని చెప్పు. నేను వెంచర్ చూపించి ఫ్లాట్ చూపిస్తేనే కనీసం 2 కూడా అమ్మలేకపోతున్నాను. నువ్వు అంత గొప్పగా ఏం చెప్పేవాళ్ళుడు? ఏవో మావయ్య గారు, నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలియడం ఏమిటల్లుడు? అంటే వీడికి బ్యాంకులో లోన్స్ గురించి తెలుసు కానీ ఫ్లాట్స్ వెంచర్స్ గురించి కొత్తగా తెలిసింది కదా, అదే అంటున్నాడు అనమాట. ఎరా అవునవును, అంతే అంతే.
ఏం లేదు మామయ్య గారు, వీడు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు కదా. అవును. ఫ్లాట్స్ అన్ని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తాన్నాడట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో మీరు డీటెయిల్డ్ గా ఒకసారి ఆ వెంచర్ గురించి మావాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మావాడు ఫ్లాట్స్ అన్ని 1 వీక్ లో అమ్మి పెట్టేస్తాడు. తప్పకుండా చెబుతాను అల్లుడు. అయ్యో, ఇందాక నుంచి మీ ఇద్దరిని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నా. లోపలికి వీడు కూర్చుని వెంచర్ల గురించి మాట్లాడుకుందాం రండి. ఏంట్రా ఇలా ఇరికిచ్చావు? స్రవంతితో జీవితకాలం గుర్తుండిపోయే స్వీట్ మెమరీస్ ఉంటాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఒరే బ్యాంకు, గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు ఉదయంతో అయితే ఏంటి, వాళ్ళ నాన్నగారితో అయితే ఏంట్రా? వెళ్దాం పద. నేను రాను. ఇంకా రావడం లేదు. అల్లుళ్ళు అక్కడ ఏం చేస్తున్నారయ్యా? రండి లోపలికి. రే పాప, పెద్ద మనిషి మన కోసం వెయిట్ చేస్తున్నాడు రా. వెళ్దాం పద. ఎందుకు రా ఇలా ఇరికిచ్చావు? ఇప్పుడు అక్కడికి పోతే ఫ్లాట్స్ వెంచర్స్ అని చెప్పి చావు కొట్టేస్తారా? ఏం వద్దు పద. అదిగో అంకుల్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. వెళ్ళు ఏంటి? నేను ఒక్కనే వెళ్ళాలా? కుదరదు, నువ్వురా. వదిన ఎక్కడ ఉందో తీసుకొస్తాను రా. నేను వచ్చానని చెప్పు. అదే చెప్తా. ఆల్ ది బెస్ట్ చెప్పురా. విష్ యూ ఆల్ ద బెస్ట్. కుమే. కూర్చో అల్లుడు. అమ్మో, మ్యాప్ ఏంటి ఎంత పెద్దగా ఉంది? అమ్మయ్యా, ఓ గండం గట్టెక్కేసింది. మంగా, వేలుతోటి ఆ బండ మీద గీసిన చాలు, అరిగిపోతుంది. ఇంకా ఆపు. పొండబ్బాయి గారు, మీరు మరీను. ఇంతకీ మీరు ఎవరి కోసం వచ్చారు? వదిన గారి కోసమా, మర్దల్ గారి కోసమా? అబ్బో, ఇది చాలా ఫాస్ట్. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసింది. చెప్పండి అబ్బాయి గారు. వదిన గారైతే వంటగదిలో ఉన్నారు, మీ మర్దల్ గారైతే మేడ మీద గదిలో ఉన్నారు. ఆహా, మరదలతో మనకేం పనిలే. ఆహా, అంటే ఇవాళ చిన్నమ్మాయి గారి పుట్టినరోజు కదా, అందుకే వచ్చారేమో అని అలా అన్నాను. పుట్టినరోజా? అయినా సరే, నేను వచ్చింది మా వదిన గారి కోసమే. వదిన గారు, వదిన గారు. హాయ్ వదిన. నిన్న ఫోన్ చేశాడు, ఈ రోజు విషెస్ చెప్పడానికి డైరెక్ట్ గా ఇంటికి వచ్చినట్టున్నాడే. వదిన గారు. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? బాగున్నానందా, మీరెలా ఉన్నారు? బాగున్నాను. తమరేంటి సడన్ సర్ప్రైజ్? మీకోసం వచ్చాను వదిన. సమయానికి వచ్చావు. ఈ రోజు జాను పుట్టినరోజు అని పాయసం చేస్తున్నాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే. టేస్ట్ ఎలా ఉందో చూడు. ఆహా, యాహూ! ఏంటి మొదటిసారి నేను చేసిన పాయసం అంత బాగుందా? అది కాదు వదిన, మా అన్నయ్య నాకంటే 2 రోజులు ముందుగా పుట్టాడు. ప్రతి దానికి వాడి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని నాకెప్పుడు కోపంగా ఉండేది. ఒక్క స్పూనే నన్ను ఇంత బాధ పెట్టిందే. రేపు పెళ్ళైన తర్వాత జీవితాంతం బాధపడటానికి, నా కసి తీర్చుకోవడానికి ఈ పాయసం ఒక్కటి చాలు వదినా. నిన్ను వదినా, ఒక్క నిమిషం. నా ఉద్దేశం అది కాదు వదినా. ఈ చేతులు ఉన్నాయి కదా, ఇలా గరిటెలు తిప్పకూడదు. యువర్ ఆనర్ అంటూ జడ్జి ముందు మాట్లాడాలి. అది కదా నీ ఆశయం, లక్ష్యం, ధ్యేయం, కర్తవ్యం. అవన్నీ సినిమా పేర్లు అనుకుంటా. ఫ్లోలో వచ్చిన కొన్ని అలా ఫాలో అయిపోవాలి వదినా. వదినా, నిజంగా నువ్వు లాయర్ అయితే, ఫ్యూచర్లో గొప్ప లాయర్ అని పేరు తెచ్చుకోవాలనుకుంటే, మా అన్నయ్య ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాడు, వెళ్ళి కాపాడు. ఏంటి, మీ అన్నయ్య కేసులో ఇరుక్కున్నారా? అవును వదినా. మా అన్నయ్య ఒక హాఫ్ డే లీవ్ పెట్టి మిమ్మల్ని చూద్దామనే వచ్చాడు.
కానీ మీ నాన్నగారు ఆపేసి ఫ్లాట్లు వెంచర్లు అని వాడికి శిక్ష ఇస్తున్నారు. పాపం ఆ శిక్ష అనుభవించలేక విలవిల్లాడిపోతున్నాడు. ఒరే రామ్, ఏంట్రా ఇలా ఇరికిచ్చావు? స్రవంతితో తీపి జ్ఞాపకాలని చెప్పి వాళ్ళ నాన్నతో చేదు అనుభవాలు మిగిల్చావు కదరా. ఛీ! చెప్పండి మావయ్య గారు. ఏంటోదిరా ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, మా అన్నయ్యని రక్షించు. అమ్మయ్య, రెండో మ్యాటర్ కూడా అయిపోయింది. భలే చెప్పారు అబ్బాయి గారు. పెద్దమ్మాయి గారు ఎప్పుడింతే వద్దన్నా వినకుండా కొత్త కొత్త వంటకాలన్నీ చేసి నన్ను తినమని బలి చేస్తుంటారు. అది సరే గాని బాబుగారు, మీరు రాగానే నన్ను ఒక విషయం అడగడం మర్చిపోయారు. నేను నిన్ను అడగటం మర్చిపోయానా? బాబోయ్, ఏంటది? నన్ను మాత్రమే అడిగేది, మీరు బాగా ఇష్టపడేది. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతుందేంట్రా బాబు? చెప్పండి బాబు, ఏంటది? హాహా, గుర్తొచ్చింది. అదెలా మర్చిపోతాను మంగా? నీ చేతి కాఫీ అసలు నేను వచ్చిందే దానికోసం. అవునా? అలా అయితే వెంటనే కల్పిస్తాను. కంగారు ఏం లేదు. పాలు బాగా బరగబెట్టి డికాషన్ వేసి స్ట్రాంగ్ గా కలిపి తాగితే అబ్బిరిపోవాలి. మీరే చూస్తారు కదా అబ్బాయి గారు. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు. హాయ్. ఇక్కడే ఉంది, ట్యాక్సీ స్టాండ్ ఉంది. అయ్యో, అవుటర్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్యాక్సీలు పెట్టి పార్కింగ్ ఇక్కడికి వస్తారు. నాన్నా, ఈ రోజు ఎవరో ప్లాట్ తీసుకుంటారు, ఫోన్ చేయాలన్నారు కదా, వెళ్ళి చేయండి. ఇప్పుడు ఎందుకమ్మా, ముందు అల్లుడి గారికి డీటెయిల్స్ చెప్పనే. ఆయన ఆఫీసులో వాళ్ళందరూ ఫ్లాట్స్ కొంటారట. ఆయన ఎక్కడికి వెళ్తారు నాన్న? తీరిగ్గా తర్వాత చెప్పొచ్చు. ఆ పార్టీకి ఫోన్ చేయడం లేట్ అయితే ఒక్క ఫ్లాట్ అమ్మడం మిస్ అయిపోతారు. అంతేనంటావా? అల్లుడు, నేను మధ్యలో వివరాలు చెప్పకుండా వెళ్తున్నానని ఏమనుకోకు, ఫోన్ చేసి వస్తాను. పర్లేదు మా గారు, టేక్ యూర్ టైం. అమ్మయ్యా, థ్యాంక్స్ రవంతి. మీరేంటి ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను. నాకు కూడా మిమ్మల్ని చూడాలనిపించింది. నిశ్చితార్థం అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత కలుద్దామంటే వీలు కాలేదు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన పెళ్ళికి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా నిన్ను చూడకుండా ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. మీరు రోజులు లెక్క పెడుతున్నారు, కానీ నాకు ప్రతి నిమిషం ఒక యుగంలా ఉంది. ఈరోజు హాఫ్ డే లీవ్ పెట్టొచ్చాను, కానీ ప్రతిసారి ఇలా రావడం కుదరదు కదా. అంటే నా కోసం ఆ మాత్రం కూడా చేయలేరా? పెళ్ళాక డ్యూటీ తప్ప నాతో స్పెండ్ చేయరా? ఎందుకు చేయను? నీకోసం లీవులన్నీ వాడకుండా అట్టి పెట్టాను. అప్పుడు హాఫ్ డే ఏంటి, ఫుల్ డే స్పెండ్ చేస్తాను. అంతేకాదు, ఎవ్రీడే డ్యూటీ అయిపోయిన వెంటనే ఇంటికి రావాలి. ఓకే. ఒకవేళ బ్యాంక్ లో వర్క్ ఎక్కువ లేట్ అయితే అప్పుడెలా? లాలో ఈ మధ్య కొత్త సెక్షన్ వచ్చింది. ఇంటికి రావడం 5:20 తర్వాత 5 నిమిషాలు లేట్ అయితే మేనేజర్ మీద, బ్యాంక్ మీద కేసు వేస్తాం. మొత్తానికి లాయర్ అనిపించావు. ఏమండవి,
ఈ రూల్స్ బ్యాంకే కాదు మీకు కూడా వర్తిస్తాయి. ఆ, నాకా? ఎందుకు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక 2 సంవత్సరాల పాటు సెక్షన్ లవ్ 303 ప్రకారం సరిగ్గా 5:20 నిమిషాల కల్లా ఇంట్లో ఉండాలి. లేని పక్షంలో సెక్షన్ 143 కింద సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటి సెక్షన్స్ కూడా ఉన్నాయా? ఎప్పుడు వెళ్ళేదే? ఇంకా చాలా ఉన్నాయండి.